నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. ఇటీవల యూరియా ఉత్పత్తి తగ్గిందన్న వార్తలు రైతుల్లో ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా మార్చి నెలలో యూరియా ఉత్పత్తి దాదాపు 25% తగ్గినట్లు నివేదికలు రావడంతో ఎరువుల కొరత ఏర్పడుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం 25 లక్షల టన్నుల యూరియా దిగుమతికి భారీ ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే తాజా ఎరువుల శాఖ స్పందించింది. ప్రస్తుతం దేశంలో అవసరానికి మించి ఎరువుల నిల్వలున్నాయని, రైతులకు సబ్సిడీ ధరలకే యూరియా, DAPతో పాటు ఇతర ఎరువులు నిరంతరంగా అందుబాటులోకి ఉంటాయని తెలిపింది. ఖరీఫ్ సీజన్కు బలమైన ఏర్పాట్లు. జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ విత్తనాల సీజన్ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను మరింత బలోపేతం చేయడానికి అదనంగా 25 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్లో కొరత ఉందన్న ప్రచారాన్ని కొట్టిపాడిస్తూ దేశవ్యాప్తంగా నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందన్నారు. దేశంలో ఎరువుల నిల్వలు ఎంత ఉన్నాయి? ప్రస్తుతం దేశంలో యూరియా నిల్వలు 69.33 లక్షల టన్నులుండగా అవసరం కేవలం 18.17 లక్షల టన్నులకే ఉంది. DAP నిల్వలు 22.78 లక్షల టన్నులు, అవసరం 5.9 లక్షల టన్నులు. మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ నిల్వలు 8.32 లక్షల టన్నులు, అవసరం 1.73 లక్షల టన్నులు. NPK ఎరువులు 52.75 లక్షల టన్నులు, అవసరం 7.46 లక్షల టన్నులు. SSP నిల్వలు 25.6 లక్షల టన్నులు, అవసరం 3.3 లక్షల టన్నులు. ఈ గణాంకాలు రాబోయే ఖరీఫ్ సీజన్కు దేశం సిద్ధంగా ఉందని సూచిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే పరిస్థితి ఎలా ఉంది? ఏప్రిల్ 2026 మధ్య నాటికి యూరియా నిల్వలు 67.37 లక్షల టన్నులుండగా గతేడాది ఇదే సమయంలో 68.01 లక్షల టన్నులున్నాయి. DAP నిల్వలు మాత్రం పెరిగి గణనీయంగా 22.16 లక్షల టన్నులకు చేరాయి. గతేడాది ఇవి 13.01 లక్షల టన్నులే ఉన్నాయి. NPK నిల్వలు కూడా 41.85 లక్షల టన్నుల నుంచి 57.44 లక్షల టన్నులకు పెరిగాయి. ఖరీఫ్ 2026 సీజన్కు మొత్తం 390.54 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా. అందులో దాదాపు 180 లక్షల టన్నులు ఇప్పటికే ప్రారంభ నిల్వల రూపంలో సిద్ధంగా ఉన్నాయి. ఇది సాధారణంగా ఉండే 33% స్థాయి కంటే చాలా ఎక్కువ. గ్లోబల్ మార్కెట్లో యూరియా ధరలు పెరిగినా, అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు బస్తాకు 4,000 దాటినా రైతులకు మాత్రం 45 కిలోల యూరియా నుంచి కేవలం 266.5కే అందిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భారీ సబ్సిడీ రూపంలో భరిస్తోంది. రాష్ట్రాలకు హెచ్చరిక. ఎరువుల దందా, నిల్వ దాచివేత, బ్లాక్ మార్కెట్, తప్పుడు ప్రచారం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రైతులకు సమయానికి సమానంగా ఎరువులు చేరేలా పర్యవేక్షణ పెంచాలని ఆదేశించింది.